అలాగే కారుమంచి రమేష్ గారు వైసీపీ రాష్ట్ర నాయకులు. నమస్కారం అండి. విజయభాస్కర్ గారు మాట్లాడింది విన్నాం కదా. 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వమే పోలవరాన్ని పట్టించుకోవడం మానేసింది, అలాగే నిర్వీర్యం చేసింది అని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎత్తు ఏమాత్రం తగ్గలేదు, అలానే ఉంది. డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నాం, సోమవారం పోలవరం అని పెట్టింది చంద్రబాబు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి మీ వర్షన్ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి అబద్ధాలు చెప్పడంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉండరండి. అందుకే టీడీపీ అసలు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ అని అంటారు. వాళ్ళు ఎంత దారుణంగా అబద్ధాలు చెబుతారు అంటే, ఇప్పుడు మన విజయభాస్కర్ గారు కూడా మాట్లాడుతూ అసలు ఎత్తు తగ్గించలేదు అని చెప్పి అసలు అది కళ్ళార్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలాగ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ విధంగా విజయభాస్కర్ గారు కూడా ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టున్నారు. అంత చక్కగా ఆయన అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు ఒక్క నిమిషం, విజయభాస్కర్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు సార్. నేను మాట్లాడుతూ అయిపోయిన తర్వాత మీరు చెప్పండి. మీరు వేసినవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు కూడా నీతులు చెప్పలేదు, నిజాయితీగా మాట్లాడలేదు. మీరు నిజాయితీగా మాట్లాడుంటే నేను కరెక్ట్ గా అన్ని మీరు అబద్ధాలు చెప్పిన వాటికి నేను సాక్ష్యాలతో సమాధానం చెప్తాను సార్. కొంచెం ఆగండి, నేను సాక్ష్యాలతోటి సమాధానం చెప్తాను. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడిన దాని మీద అంబటి రాంబాబు గారు అన్ని అబద్ధాలు చెప్పారు, అసత్యాలు మాట్లాడారని చెప్పి టీడీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడటం జరిగింది. అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఆయన సొంత పైత్యము, ఆయన సొంత కవిత్వము మాట్లాడలేదండి. కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన నివేదికని ఆయన తీసుకుని వాళ్ళు ప్రకటించిన దాని మీద అంబటి రాంబాబు గారు మాట్లాడారు. అందులో ఏమని చెప్పారండి, 45.72 మీటర్లకు కట్టవలసిన పోలవరం ప్రాజెక్ట్ని ఫస్ట్ ఫేజ్లో ఈ ఫేజు 41.15 మీటర్లకు మాత్రమే కట్టడం అక్కడ వరకు మాత్రమే వాటర్ని స్టోర్ చేయడం జరుగుతుంది, అక్కడ వరకు నిర్మాణం చేయడం జరుగుతుంది అని చెప్పి కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. ఆ ప్రకటన మీద అంబటి రాంబాబు గారు స్పందించారు తప్ప అంబటి రాంబాబు గారు సొంత కవిత్వమో సొంత పైత్యమో చెప్పలేదు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు చెబుతున్నట్లుగా మొన్నటి వరకు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ కూడా 72% పూర్తయిపోయింది పోలవరం ప్రాజెక్టు, మేముండగానే అది పూర్తయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదని చెప్పి మీరు చెప్పడం జరిగింది. కానీ నిన్న కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన దాంట్లో 53% మాత్రమే పూర్తయిందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రకంగా అబద్ధాలు చెబుతూ ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ మాయమాటలు చెబుతున్నది తెలుగుదేశం ప్రభుత్వం తప్ప వేరే కాదు. ఇంకో విషయం ఏంటంటే, ఈయన చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలోనే మొత్తం ప్రాజెక్టు పాడైపోయింది, నాశనం అయిపోయింది అని చెప్పి. అంతర్జాతీయ నిపుణుల కమిటీ తోటి సహా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు డయాఫ్రమ్ వాల్ కానీ అక్కడ ఉన్న ఇబ్బందులు వచ్చిన గైడ్ బండ్ కుంగిపోవడం కానీ 2018లో చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్వాహకం మూలంగానే ఈ అనర్థాలు జరిగినాయి. ఒకేసారి అప్పర్ కాపర్ డ్యాము, లోవర్ కాపర్ డ్యాము, డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ ఇవన్నీ కూడా ఒకేసారి నిర్మాణం చేయడం కారణంగా ఈ అనర్థం జరిగిందని చెప్పి క్లియర్ గా అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఏం చేశారో చెప్పండి, మీరు ఏం చేశారు? మీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయితే వైసీపీ ఉన్న 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ఏమీ చేయలేదు పోలవరానికి అని చెప్పేసి మరో ప్రధాన వాదన. అరే పోలవరం, అమరావతి భాస్కర్ గారు, నేను మాట్లాడిన తర్వాత మీరు నోట్ చేసుకోండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. నిపుణుల కమిటీలు ఇచ్చిన నివేదికలను కానీ కేంద్ర జలశక్తి శాఖ చెప్పిన మాటలను కానీ మేము చెప్పడం జరుగుతుంది తప్ప ఈరోజు మేము అధికారంలో లేము. మేము చెప్పేస్తే ప్రజలు నమ్మరు. వాళ్ళు ఇచ్చిన నివేదికలను అన్నింటిని దగ్గర పెట్టుకుని మాట్లాడటం జరుగుతుంది తప్ప మీలాగా మసిపూసి మారేడుగా చేయడం, గాలిలో దీపం పెట్టి అప్పో మేము అంతా చేసేస్తున్నామని చూపించడం మాకు చేత కాదు. అలాగే ప్రతి సోమవారం పోలవరం అంటూ చంద్రబాబు నాయుడు గారు 39 సార్లు విజిట్ చేశారు. ఆయన పోలవరం ప్రాజెక్టును కట్టడంలో ఆయనకున్న చిత్తశుద్ధి ఎవరికీ లేదని చెప్పి విజయభాస్కర్ గారు చెప్పడం జరిగింది. 1983లో తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుండి 2014 వరకు చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజునైనా పోలవరం ప్రాజెక్టు కట్టాలని చెప్పి ఆయన ఏ రోజునైనా మాట్లాడారా? ఏ ఒక్కరోజు కూడా పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచన చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదో కట్టేస్తా అన్నారు, పోలవరం మీద ఆయనకున్న శ్రద్ధ వేరు అని చెప్పి మీరు మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా లేరండి. 2004 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఆ తర్వాత అన్ని అనుమతులు తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని త్వరితగతంగా పూర్తి చేయాలని చెప్పి ఆఖరికి ఫారెస్ట్ క్లియరెన్స్లతో సహా అన్ని తీసుకొచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి ఇందులో ఎక్కడ పాత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు పోలవరం గురించి ఆలోచించలా. ఎంతసేపు కూడా ఆయన ప్రజల్ని మసిపూసి మారేడుకాయ చేసి నేను ఏదో చేసేస్తున్నానని చెప్పి జలయజ్ఞం అని పెట్టేసి ధనయజ్ఞంగా మార్చారు. దాన్ని జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన చరిత్ర ఎవరు వైఎస్ఆర్ ది. మార్చారు, ఏం చేశారు అనేది వైఎస్ఆర్ అందరికీ టైంలో ఏ తెలుసు. ప్రాజెక్టు మేము పూర్తిగా చెప్పక్కర్లా, మేము చెప్పక్కర్లా. శంకుస్థాపన కొత్తగా చేసేస్తే సరిపోతుందా? అమరావతి పేరుతో బినామీలకు దోషపెడుతున్నది 33,000 ఎకరాలు తీసుకుని ఈ రోజున బినామీలకు కట్టబెడుతుంది ఎవరో అందరికీ తెలుసు. మేము చెప్పక్కర్లా, ఓకే ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. 33,000 ఎకరాలు ఎక్కడ ఎవరు ఏమండి, దోషిపెట్టారు? ఈ రోజున పోలవరం ఆధారాలు ప్రాజెక్టు గురించి చూపించండి. మాట్లాడుతున్నాం. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడండి, అంతవరకే. అమరావతి గురించి మాట్లాడదాం అంటే సపరేట్ చర్చ పెట్టుకుందాం. ఓకే ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు యొక్క చరిత్ర గతిని మార్చిన వ్యక్తి వైఎస్ఆర్ గారు. ఆయన ప్రవేశపెట్టిన ఆగండి టంగుటూరు రంజయ్య కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయభాస్కర్ గారు, మీరన్నా మాట్లాడండి, నేనన్నా మాట్లాడతా. అలా మీరు అయితే మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. అలా అయితే నోట్ చేసుకోండి. మీరు బ్రిటిష్ పీరియడ్ లో పోలవరం మాట్లాడినవి నేను నమోదు చేసుకున్నా. మీరు మాట్లాడిన వాటికి నేను విషయం వివరణ ఓకే చెప్తున్నా. ఓకే అంతే తప్ప రమేష్ గారు. మాట్లాడేయడం కాదండి.